రాష్ట్రంలోకి కొత్త బీరు బ్రాండ్లు వస్తున్నాయన్న విషయంపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. కొత్త బ్రాండ్లు వస్తున్నాయన్నది తప్పుడు ప్రచారమేనని, బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని చెప్పిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వారం రోజుల తర్వాత మాట మార్చారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చింది తప్ప తాను కాదని తాజా ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్తో పాటు మరికొన్ని కంపెనీలకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త మద్యం కంపెనీలకు అనుమతుల ఫైల్ తన వద్దకు రాలేదని, నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకున్న అధికారం బెవరేజెస్ కార్పొరేషన్కు ఉన్నదని తెలిపారు. ఆ మేరకే సోమ్ డిస్టిలరీస్కు అనుమతులు ఇచ్చారని మంత్రి వెల్లడించారు. బెవరేజెస్ కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని, దీన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి దుష్ప్రచారాలను మానుకోవాలని కోరారు. రాష్ట్రంలో హోల్సేల్ మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లకు అనుమతులిచ్చే ప్రక్రియ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని, డిమాండ్ సప్లైను బట్టి కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. 2 దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని చెప్పారు మంత్రి జూపల్లి. ఇప్పటికే ఉన్న ఎక్సైజ్ పాలసీ ప్రకారమే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ సోమ్ డిస్టిలరీస్తో పాటు ఇతర కంపెనీలకు మద్యం సరఫరాకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త బ్రాండ్లకు అనుమతులిచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 2020-21 సంవత్సరంలో 50 లిక్కర్ బ్రాండ్లు, 5 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2021-22లో 75 లిక్కర్ బ్రాండ్లు, 8 బీర్ బ్రాండ్ కంపెనీలకు, 2022-23లో 122 లిక్కర్ బ్రాండ్లు, 11 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2023-24లో 41 లిక్కర్ బ్రాండ్లు, అదేవిధంగా 9 బీర్ బ్రాండ్ల కంపెనీలకు గత ప్రభుత్వం అనుమతులిచ్చిందన్నారు. మొత్తం మద్యం, బీర్ల తయారీ, సరఫరా వ్యవస్థను 97.44% విదేశీ కంపెనీలే ఆక్రమించాయన్నారు. మన దేశానికి చెందిన సోమ్ డిస్టిలరీస్కి మద్యం సరఫరా చేసేందుకు అనుమతులివ్వడానికి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. తెలంగాణలో దాదాపు నెల రోజులుగా కేఎఫ్ బీర్ల కొరత ఏర్పడింది. అయితే కృత్రిమంగా కేఎఫ్ బీర్ల కొరత సృష్టించి తమకు అనుకూలమైన సోమ్ డిస్టిలరీస్కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో సోమ్ డిస్టిలరీస్కు చెందిన మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.